మామూలుగా తెలుగు బిగ్ బాస్లో విన్ అయిన వాళ్ళకే కదా మనీ ఇచ్చేది. గెలిచిన వాళ్ళకి 50 లక్షలు ఎవరైనా కంటెస్టెంట్ అమౌంట్ తీసి బయటకు వచ్చేస్తే రెస్ట్ రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. బట్ విన్నర్కే అమౌంట్ ఇస్తారు. సెకండ్ వచ్చిన వాళ్ళకి, టాప్ 5లో ఉన్న వాళ్ళకి మనకి తెలుగు బిగ్ బాస్లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డబ్బులు అయితే ఇవ్వలేదన్నమాట. వాళ్ళు ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తే తప్ప. బట్ కన్నడ బిగ్ బాస్లో ఏంటంటే నాకు నచ్చింది, కన్నడ బిగ్ బాస్లో ఈరోజు గ్రాండ్ ఫినాల్ అయింది కదా, చూశాను కదా. సో కన్నడ బిగ్ బాస్లో ఏంటంటే గెలిచిన కంటెస్టెంట్కి యాజ్ యూజువల్ 50 లక్షల రూపాయలు డబ్బులు అండ్ మారుతి సుజుకి విక్టోరియస్ కారు ఇచ్చారు. ఓకే, బాగానే ఉంది. మరి సెకండ్ వచ్చిన కంటెస్టెంట్కి ఏమి ఇచ్చారు తెలుసా? 25 లక్షలు, 25 లక్షల రూపాయలు మనీ అయితే ఇచ్చారనమాట. సో అక్కడ నాకు బాగానే ఇచ్చారు అని అనుకున్నా. మళ్ళీ థర్డ్ వచ్చిన కంటెస్టెంట్కి, అంటే సెకండ్ రన్నర్ కాకుండా థర్డ్ వచ్చిన కంటెస్టెంట్కి 14 లక్షల రూపాయలు ఇచ్చారు. మళ్ళీ ఫోర్త్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన కంటెస్టెంట్కి 7 లక్షలు 8 లక్షలు ఇచ్చారనమాట. మళ్ళీ ఫిఫ్త్ బయటకు వచ్చిన కంటెస్టెంట్కి కొంత అమౌంట్ ఇచ్చారు. సిక్స్త్ బయటకు వచ్చిన కంటెస్టెంట్కి కొంత అమౌంట్ ఇచ్చారు. అండ్ ఆఖరిగా 7వ పొజిషన్లో 7th ప్లేస్లో బయటకు వచ్చిన కంటెస్టెంట్కి కూడా 1,50,000 రూపాయలు అయితే ఇచ్చారనమాట. కన్నడ బిగ్ బాస్లో ఏంటంటే టాప్ 5 కాదనమాట, టాప్ 6 అయితే ఉన్నారు. సో 7 అంటే టాప్ 7 ఉన్నారు. వాళ్ళలో ఒక కంటెస్టెంట్ని ఫినాలే వీక్లో మిడ్ వీక్ బయట తీసుకొచ్చారు. సో ఫినాలేకి 6 అయితే ఉన్నారు, మళ్ళీ 5 కాదు. సో ఎనీవే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి బయటికి పంపడం నాకైతే బాగా నచ్చింది అనమాట. మన తెలుగులో కూడా అలా చేస్తే బాగుంటుంది.